కర్నూలు జిల్లా నందవరం మండలంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు దాడులు నిర్వహించారు. నాగలదిన్నె శివారులోని మిట్ట సొంపుపురం మలుపు వద్ద ఓ ఆటోలో గంజాయి తరలిస్తుండగా పట్టుకుని నిందితుల నుంచి 3 కిలోల గంజాయితో పాటు ఆటోను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాలపై ఉక్కుపాదం మోపుతున్నామని, రవాణా లేదా వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. సంవత్సరంలో కొందరు వ్యక్తులు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్తో మేము ఆ ఇన్ఫర్మేషన్ మీద యాక్ట్ చేస్తూ రూరల్ సిఐ గారైన ఎమ్మిగ్నూరు రూరల్ సిఐ గారైన చిరంజీవి గారు మరియు నందవరం ఎస్ఐ గారైన తిమ్మారెడ్డి గారు మరియు వారి స్టాఫ్ వీరందరూ కలిసి ఆ పర్టికులర్ వాహనం ఏదైతే ఉందో దాని మీద రైడ్ చేయగా దానిలో మనకి 5 వ్యక్తులు చేయడం జరిగింది. సో టోటల్గా నిన్న 7 వ్యక్తులు, దాంట్లో 6 మేజర్లు, ఒకళ్ళు వచ్చేసి సిసిఎల్. వారిని మన ఎమ్మిగ్నూరు రూరల్ సిఐ గారైన చిరంజీవి గారు మరియు నందవరం ఎస్ఐ గారు వీళ్ళు వాళ్ళ స్టాఫ్తో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరి దగ్గర నుంచి 5 కేజీల 340 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. కర్నూలు జిల్లా ఎస్పీ గారైన విక్రాంత్ పాటిల్ రీత్యా నేరం, దీనికి రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎస్పెషల్లీ యూత్ ఇలాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దు. ఎవరి వద్ద అయినా ఇలాంటి మత్తు పదార్థాల రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే పండించడం కానీ, రవాణా చేయడం కానీ, ఎవరైనా ఒక చోట నుంచి ఇంకొకరికి చేరవేస్తున్నారన్న సమాచారం కానీ, మధ్యవర్తులకు వ్యవహరించడం లేదా ఎవరైనా కన్స్యూమ్ చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే